కానుకిచ్చినంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళాం. సరిచే దేవునికి హృదయాన్ని సమర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. జీవితాన్ని సమర్పించాలి. ప్రియదేవుని సహవాసమా, ప్రియదేవుని సంగమా, దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించిన రోజున అది నీకు ఆశీర్వాదకం. దేవుడు నువ్వు ఇచ్చే రూపాయి కోసం ఏ రోజు చూడు. నేను అందుకే ఎవరికైనా చెప్తాను, నా కానుకిచ్చినట్టు నువ్వు ఎవరికైనా చెప్పావా జాగ్రత్త, ఎవరు తెలియకూడదు. మీకు ఒక రహస్యం చెప్పనా, సమ్ టైమ్స్, నాట్ ఆల్ టైమ్స్, నా దగ్గర ఎంత ఉంటుందో మీరు ఎవరు ఏం ఇచ్చారో నాకే తెలియదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఎంత డబ్బులు నా దగ్గర ఉంటాయో నాకు తెలీదు. ఎవరైనా ఏదైనా కానుకిచ్చినా సరే నా వైఫ్కి కూడా తెలియదు, ఎవరికీ తెలియదు, మా మదర్కి కూడా తెలియదు, కొన్నిసార్లు నాకు తెలీదు. ఆమేన్. నువ్వు ఇచ్చింది నేను ఒక కౌంట్ పెట్టి లెచ్చేసానంటే ఐఎమ్ ఏ గ్రీడీ పర్సన్. దాని మీద నేను ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తిని అవుతాను. ఐ షుడ్ నాట్ బి లైక్ దట్. అలా అయితే ఈ పాటికి ఎన్నో కొనేసేవాడిని. హల్లెలూయా. సరి చేయబడదాము గాక. నేను కానుకిస్తున్నాను కదా, ఖచ్చితంగా నేను దీవించబడతాను. ఏ రోజు అలా అనుకోవద్దు. నీ హృదయాన్ని దేవుని కొరకేవు, ఇవ్వు కానుకేవు. నీ హృదయాన్ని దేవుని కొరకేవు, హృదయపూర్వకంగా ఇవ్వు. వాళ్ళు తీసుకొచ్చింది హృదయపూర్వకంగా తీసుకురాలేదు. దేవునికి మహిమ కలుగును గాక.